హాయ్ యూఎస్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనకు సిఏ హనుమాన్లు సార్ ఉన్నారు. సార్ని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలని అది తెలుసుకున్నాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ ఇప్పుడు చాలామంది ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు బ్యాంక్స్ అయిపోయినాయి, మ్యూచువల్ ఫండ్స్ అయిపోయినాయి, ఇవి అయిపోయినాయి. ఇప్పుడు అందరూ రియల్ ఎస్టేట్ మీద పడ్డారు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుంటే ఎనీ అరౌండ్ ఏరియా, ఇటు యాదగిరిగుట్ట ఆలేరు సైడ్ వెళ్ళినా, ఇటు మొత్తం కోకాపేట అదని అంటారు. అంటే మీ సజెషన్ సార్, రియల్ ఎస్టేట్ మీద ల్యాండ్ అంటే అంత దూరం వెళ్ళి కొనడం కరెక్ట్ అంటారా? నా ఉద్దేశంలో కరెక్ట్ కాలేదు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో రియల్ ఎస్టేట్ ఐడియల్ ఇన్వెస్ట్మెంట్ సార్. మీకు అవసరం ఉన్న ఇల్లు కోసం తీసుకోండి, అంతేగాని ఒకటి అవసరం ఉంటే మీకు 2000 వేసేటప్పుడు 3000 కోసం తీసుకోండి, అంతేగాని ఇది ధర పెరుగుతుంది అని పెట్టుబడి పెట్టకండి. ఓకే. ప్రస్తుత పరిస్థితి అన్ని ధరలు పెరిగి ఉన్నాయి కాబట్టి ఆ విధంగా పెట్టకపోవడం మంచిది. దాని ఆల్రెడీ పెరిగి ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఆల్రెడీ పెరిగి ఉన్నాయి కాబట్టి పెట్టకపోవడం మంచిది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ధర పెరిగే అవకాశం ఎటువంటి స్టాల్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, మధ్యలో ఆగిపోయినవి ఉంటాయి. అంటే బిల్డింగ్ ఆగిపోవడం, లేదా పర్మిషన్ లేకపోవడం, మెటీరియల్ దానికి సంబంధించిన మెటీరియల్ దొరకకపోవడం, లేకపోతే ఆయనకు అప్పులు బాధ వెళ్ళిపోవడం, వీళ్ళు ఓనర్స్ కానీ వీళ్ళు కానీ ఇలాంటివి కొన్ని నష్టం జరిగే స్టాల్డ్ ప్రాజెక్ట్స్ మీద ఉంటాయి. స్టాల్డ్ ప్రాజెక్ట్ ఎప్పుడు తెలియదు మనకు. తెలియదు. ఇంకో డిస్ప్యూట్స్, లీగల్ డిస్ప్యూట్స్, లాంగ్ నడుస్తాయి లీగల్ డిస్ప్యూట్స్. అది డిస్ట్రిక్ట్ కోర్టు కాకపోతే హైకోర్టు, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు, ఇవన్నీ రావడానికి కనీసం 20,000 పడుతుంది. ఆ 20,000 పైసలు అయిపోతాయి. కాబట్టి క్లియర్గా ఉన్న ప్రాజెక్టులో పెట్టండి, లీగల్ ఒపీనియన్ తీసుకోండి, టైటిల్ లీజ్ వెరిఫై చేసుకోండి, అడ్వకేట్కి ఒక 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు మంచి అడ్వకేట్ని పెట్టుకోండి, వెరిఫై చేయించుకోండి. ఆక్యుపెన్సీ చూసుకోండి ఫస్ట్, ఎవరు ఆక్యుపెన్సీ అన్న ఉందా, మీదే ఉందా, ఖాళీ ఉందా, లేకపోతే ఇంకెవరైనా ఆక్యుపై చేసుకున్నారా. అపార్ట్మెంట్ ఉందనుకోండి, వాళ్ళ పేరు ఉందా, ఇంకోళ్ళ పేరు మీద ఉందా. కొన్నిసార్లు ఏమవుతుందంటే తండ్రి పేరు మీద ప్రాపర్టీ ఉంటుంది, కొడుకు అమ్ముతా అంటాడు, కానీ తండ్రి ఒప్పుకోవాలి కదా దాన్ని అంతగా పెట్టడానికి. మీరు కొడుకు అడ్వాన్స్ ఇస్తారు, తండ్రి పోతే ఏం చేస్తారు. కాబట్టి ఎవరి పేరు మీద ఉన్నా చూడాలి, దానికి లోన్స్ ఎక్కడ ఉన్నాయి చూడాలి, ఎంత లోన్ ఉంది. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ప్రాపర్టీ 50 లక్షలకు ఉంటుంది, దాని ఆల్రెడీ 70 లక్షల లోన్ ఉందండి. తర్వాత మున్సిపల్ ట్యాక్స్ ఏమైనా బాకీ ఉన్నాయి దానికి, తర్వాత పర్మిషన్ ప్లాన్ ప్రకారం ఉందా లేదా, కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ అయితే అది చూసుకోవాలి. గవర్నమెంట్ ల్యాండ్, టైటిల్ లీడ్స్ ఫిజికల్గా వెరిఫై చేసుకోవాలి. ఇవన్నీ మీరు వెరిఫై చేసుకున్నాకనే రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టండి. అంతేగాని ఎవరో చెప్పారు, చుట్టాలు చెప్పారు, పక్క వాళ్ళు చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారు, వాళ్ళు నమ్మి పెట్టాము, నమ్మితే మోసపడి సిద్ధపడండి. అంతే, నమ్మడం అనేది ఎంత ఈజీయో మోసపడదు అంతే సిద్ధంగా ఉండాలి. ఓకే. మనం మోసం చేయాలని ఉండకపోవచ్చు మీకు, కానీ ఎదుటి వాళ్ళకు ఉంటుంది కానీ చెప్పలేము మనం. పోయిన వాళ్ళకు ఉండాలని లేకపోయినా కానీ పరిస్థితులు రావచ్చు, వాళ్ళకు మోసం చేయాలని లేకపోయినా కానీ నష్టం జరిగి లేకపోతే ఇబ్బందులు అయ్యి తప్పించుకునే పరిస్థితి రావచ్చు. ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మీకు అవసరమైనంత కొనుక్కోండి, మీరు డబ్బునంత కొనుక్కోండి, అంతేగాని ఎవరితో కలిసి చేయడం, డిస్ప్యూట్లో ప్రాపర్టీ తీసుకోవడం, ఎవరో మేనేజ్ చేస్తానని చెప్పని చేయడం, టైటిల్ లీడ్స్ అని వెరిఫై చేయకపోవడం, ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా నష్టం పెరిగే అవకాశం, డిస్ప్యూట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకోటి దీంతో పాటు ఇంకేమవుతుంది, ఈ మధ్య మనకు ఈ రియల్ ఎస్టేట్ తగాదా పెద్ద అమౌంట్స్ ఉంటాయి కాబట్టి ఫిజికల్గా కూడా అటాచ్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది, అటాక్ జరిగే అవకాశం ఉంటుంది. ఓకే. ఎదుటిన్న డబ్బులు ఉంటుంది కాబట్టి ఏమైనా జరగవచ్చు. ఎందుకు వాటి పర్చేస్ ప్రాబ్లం, మీకు అవసరమైతే కొనుక్కోండి, క్లియర్ టైటిల్ని వెరిఫై చేసుకుని కొనుక్కోండి, అంతే సరిపోయింది. అంతకంటే అత్యాశ పోవద్దు. అత్యాశకు ఇంకా నీకు మీరు ఒక 4 అపార్ట్మెంట్ కొనేది ఉన్నది, 20 అపార్ట్మెంట్కి అడ్వాన్స్ ఇచ్చి కొన్ని రెంట్ వచ్చినా కడతానని చెప్పి అనుకోవడం, ఆ రెంట్కి పోకపోతే బాధపడడం, కొన్ని అవసరం లేదు. కాబట్టి మీకు ఎంత అవసరం అంతే కొనుక్కోండి, అంతే. కనీసం మీ రెంట్ బదులు ఇంట్రెస్ట్ కట్టినట్టు ఉంటుంది, ఇన్స్టాల్మెంట్ కట్టినట్టు ఉంటుంది. కానీ కొందరు ఏం చేస్తే అత్యాశ పోతారు, కమర్షియల్ కాంప్లెక్స్ కొంటారు, రెంట్కి ఇచ్చేస్తాం అది వస్తాయని, ఆ రెంట్కి పోదు అది. కొన్నిసార్లు ఏమవుతుంది, సెకండ్ ప్రాపర్టీ ఉంటుంది, అది రెంట్ అగ్రిమెంట్ నడుస్తుంటుంది, వాడు ఖాళీ చేస్తాడు, కొత్త రాడు. ఇన్స్టాల్మెంట్స్ అనేది లోన్ అనేది ప్రాబ్లం. కాబట్టి రియల్ ఎస్టేట్ చెప్పాను, కానీ మీరు వెళ్ళేటప్పుడు ఎస్పెషల్లీ మీరు రెంట్ మీద దాని మీద వచ్చే ఆదాయం మీద ఇన్స్టాల్మెంట్ కట్టకుండా ఖచ్చితంగా మీ సొంత డబ్బుతోనే కొనండి. లోన్ తీసుకున్నాం, ఒకవేళ లోన్ తీసుకోవడం మాత్రం మీ ఆదాయం ఎంత ఉంటుందో దానిలో 40% ఎక్కువ ఇన్స్టాల్మెంట్ ఉండొద్దు. సపోజ్ సంవత్సరానికి 1,00,000 రూపాయలు సంపాదిస్తుంది, లోన్ ఇన్స్టాల్మెంట్ 40,000 దాటద్దు.
అంతగా కండిషన్ పెట్టుకోండి. 60,000 మీ పర్సనల్ ఎక్స్పెండిచర్కి పనికి వస్తాయి అన్నమాట. అంతేగాని నేను 1 లక్ష రూపాయలు ఆదాయం వస్తే 1,50,000 ఇన్స్టాల్మెంట్ పెట్టుకున్నా, 50,000 పెట్టుకున్నాడు 10,000 అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు బర్డెన్ అయిపోతుంది. తట్టుకోలేరు అవి. ఇప్పుడు ఏర్పడదు, అది ఉన్నప్పుడు ఏమి ఏర్పడదు. అది తర్వాత ప్రాబ్లం అయినా కొద్దీ అదేమంటే చూడంటే కనపడని శత్రువు లెక్క అయిపోద్ది అన్నమాట. మానసికంగా దెబ్బతీస్తుంది, ఆర్థికంగా దెబ్బతీస్తుంది, సంబంధాలు దెబ్బతీస్తాయి, కుటుంబంలో గొడవలు మొదలవుతాయి, ఇవన్నీ సమస్యలు వస్తాయి. కాబట్టి పెట్టుబడి ఎప్పుడు కూడా మీ సొంత డబ్బుతోనే చేయండి. మీకు ఎంత వీలుంటే అంతే చేయండి. అప్పు తీసుకొని చేయకపోవడం మంచిది. ఒకవేళ అప్పు తీసుకుంటే కూడా ఆ ఇన్స్టాల్మెంట్ మీరు ఎంత ఇంతకుముందు కిరాయి ఇస్తారో దానికంటే ఎక్కువ రాకుండా చూసుకోండి. అంతేగాని ఇవాళ కొన్నాము 4 రోజుల తర్వాత ఇంకా పెరుగుతుంది, 10 రోజుల తర్వాత ఇంకా పెరుగుతుంది, 2 సంవత్సరాల తర్వాత డబుల్ అవుతుంది అని ఆశ మాత్రం పెట్టుకొని చేయకండి. అది నా సార్ రియల్ ఎస్టేట్ విషయంలో నా సలహా. ఇంకోటి కమర్షియల్ ప్రాపర్టీస్కి వచ్చేసరికల్లా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా సార్ మనము ఒక ఫ్లాట్ ఒక ఫ్లోర్ తీసుకొని రెంట్కి ఇద్దాం అనుకుంటాం అంటారు. ఆ రెంట్ కోలేదు అనుకోండి, ఆ లోన్ ఇన్స్టాల్మెంట్స్ కొన్ని మన పెట్టుబడి ఆగిపోయినా, మన డబ్బు అయితే పెట్టుబడి ఆగిపోయినా పర్వాలేదు, 2-3 సంవత్సరాలు ఆగిపోయినా పర్వాలేదు. లోన్ తీసుకొని ఇన్స్టాల్మెంట్ కట్టాలి, మెటీరియల్ ఇవన్నీ కట్టాలి. కాబట్టి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దానికి కమర్షియల్ ప్రాపర్టీస్కి వచ్చినప్పుడు అగ్రిమెంట్ చూసుకుంటూ పాటు అగ్రిమెంట్ కూడా నాన్ రిఫండబుల్ అంటే ఇది మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయకుండా ఉన్న అగ్రిమెంట్ ఉన్న ప్రాపర్టీని తీసుకోండి. సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రాపర్టీలో ఒక షాప్ నడుస్తుంది, ఆ షాపు మనం పెట్టుకొని తీసేస్తాడు. వాళ్ళు అమ్మే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు కొనేంత వరకు అయితే ఉంచుకొని తర్వాత తీసేసుకొని అని చెప్పని అంటారు. అయినప్పుడు ఎందుకు మనం కొనగానే తీసేస్తాడు. ఆ అగ్రిమెంట్ కూడా చూడాలి. మరి వాళ్ళకు ఉన్న అగ్రిమెంటు తర్వాత ఎన్ని రోజులు అగ్రిమెంట్, అది ఇంకెన్ని రోజులు అగ్రిమెంట్ ఉంది లేకపోతే అది కూడా చూసుకొని వాళ్ళు నిలబడతారా లేదా అది కూడా వెరిఫై చేసుకున్నాం. కానీ అంటే ఎవరైతే రెంట్ కొంటారో వాళ్ళ యొక్క చూసుకున్న తర్వాత తీసుకోవాలి. అంతేగాని మనకు తర్వాత వాళ్ళు ఉంటారు అనుకున్నా నేను క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఇలాంటివన్నీ మన అజాగ్రత్తతోనే మనకు నష్టం కావద్దు. తెలియకపోతే వేరు, తెలియకుండా చెప్పడానికి అడ్వకేట్స్ ఉన్నారు, మున్సిపాలిటీ ఇంజనీర్స్ ఉంటారు, ఆర్కిటెక్ట్స్ ఉంటారు, కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూసేవాళ్ళు, ఫైనాన్షియల్ ప్లానర్స్ ఉంటారు. మనం అడ్వైజ్ తీసుకొని చేయండి. అంతేగాని నా ఇష్టం వచ్చి నేను చేస్తాను కానీ ఇష్టం నచ్చినది అవకాశం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. సార్ ఇప్పుడు ల్యాండ్ కొంటే బెస్ట్ అంటారా, అపార్ట్మెంట్ కొంటే బెస్ట్ అంటారు సార్? ఈ హైదరాబాద్లో ఎక్కడైనా ల్యాండ్ కొనాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇల్లు కోసం ఉంటారా లేకపోతే కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటారా చూడాలి. అది డిసైడ్ చేసుకోవాలి. కమర్షియల్ ప్రాపర్టీస్కి అయితే లొకేషన్ చూడాలి. అంటే ప్రామినెంట్ లొకేషన్ రోడ్డుకు మెయిన్ రోడ్డు దగ్గర ఉండేట్టు, పార్కింగ్ ప్లేస్ ఉండేట్టుగా. కనీసం ఏంటంటే ఇప్పుడు 100 గజాలకు ఉందనుకుంటే అది ఎందుకు పనికిరాదు. కనీసం 300 గజాలు ఉంటే 300 గజాలు ఉంటే తప్ప ఒక పార్కింగ్ సెట్ బ్యాక్ ఇవన్నీ వదిలేస్తే తప్ప అది కమర్షియల్ రాదు. అలా కాకుండా ఈ 100 గజాల మీద కమర్షియల్ చేస్తారంటే మున్సిపాలిటీ వాళ్ళు సెట్ బ్యాక్ అడగవచ్చు, దాన్ని పోతే చివరిగా మిగిలిపోతే కన్స్ట్రక్షన్ చేయలేక పరిస్థితి రావచ్చు. పర్మిషన్ కూడా ఎన్ని ఫ్లోట్ అంతకంటే ఎక్కువ చేయకండి. కొందరు 2 floors పర్మిషన్ అంటే 5 floors చేస్తారు. ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడో కూల కొట్టేస్తున్నారు. ఆ పర్మిషన్ లేని దానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ దొరకదు, వాటర్ కనెక్షన్ దొరకదు, ఆ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు లాగా లేదు పరిస్థితి ఇప్పుడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, అది చూసుకున్నాక చేయాలి. టైటిల్ లిస్ట్ వేయడం ఇంపార్టెంట్. మున్సిపాలిటీలో కానీ రెవెన్యూ రికార్డ్స్లో కానీ వీళ్ళ పేరు అమ్మటైన పేరు మీద ఉందా, దాని మీద లీన్ ఉందా, ఏమైనా సుక్కువైన కేసు జడ్జిమెంట్స్ ఏమన్నా కోర్టులైనా వీళ్ళకి వ్యతిరేకంగా వచ్చినాయి ఉన్నాయా అది కూడా వెరిఫై చేసుకోవాలి. ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి, నేను ఇది కొనాలనుకుంటున్నా, దాన్ని ఆబ్జెక్షన్ ఇవ్వాలి, సబ్మిట్ చేయండి అని చెప్పి ఆ పేపర్ పబ్లిసిటీ అది కూడా స్టేట్మెంట్ ఇవ్వాలి. లేకపోతే వాళ్ళు 15 రోజులుగా ఏమంటారు 15 ఒక నెల రోజులు ఆగండి, ఏం తొందర వచ్చింది, ఇవన్నీ చేయాలి. ఇంకా లీగల్ ఒపీనియన్ ద మోస్ట్ పవర్ఫుల్ లీగల్ ఒపీనియన్. అడ్వకేట్ లేకుండా ఏ పని ప్రాపర్టీ చేయదు సార్. మీకు నమ్మకమైన అడ్వకేట్ వాడుకోండి, అడ్వకేట్ పని చేసుకోండి, మంచి డిస్ప్యూట్ తగ్గే అవకాశం ఉండదని చెప్పి తగ్గే అవకాశం. ఇంకేమైనా మన వ్యూవర్స్కి ఇంకేమైనా చెప్పాలంటారు సార్? అంటే ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ విషయానికి వచ్చేసరికల్లా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్ జీవితకాలం సంపాదించినంత దాంట్లో పెట్టుబడి పెడతారు, జీవితకాలం సంపాదించింది అంతా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ జీరోకి రావద్దు, అది కొన్న తర్వాత మళ్ళీ జీరోకి రాకూడదు. నెగటివ్ రాకపోయినా పర్లేదు కానీ నెగటివ్ రావద్దు, జీరోకి రావద్దు. కనీసం మనం కంఫర్టబుల్ ఉండాలి. కాబట్టి మనం అక్కడ ఇక్కడ తీసుకొచ్చేసి కొనేసిన తర్వాత మళ్ళీ అప్పుల పాలైనము, అమ్మే పరిస్థితి. కొన్ని అది ఇంకో ప్రాబ్లం ఏంటంటే రియల్ పెద్ద ప్రాపర్టీ కాబట్టి మనకు కొనడం ఎంత కష్టమో అమ్మడం కూడా అంతే కష్టం. పోనీ మనకు అమ్మే వాళ్ళు కూడా అంత ఈజీగా దొరకరు, మన రేటు దొరకదు. మనం కొన్నప్పుడు కూడా డిమాండ్ అనిపిస్తుంది మనకు.
అమ్మేటప్పుడు కొనుటోళ్ళు కొంచెం చాయిస్ మీద ఆధారపడి ఉంటారు, అది తీసుకోకపోవచ్చు. కాబట్టి మీకు అవసరమైనంత తీసుకోండి, అవసరం లేకుంటే ఐడియల్గా ఉన్నా పర్వాలేదు, కొద్ది రోజులు 4-5 ఏళ్ళు ఖాళీ ఉన్నా పర్వాలేదు అనుకుంటే పెట్టండి. అంతేగా రియల్ ఎస్టేట్లు ఇవాళ పెట్టేసి సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత డబ్బులు తీసుకుంటాను, ఇంట్రెస్ట్ తీసుకొచ్చి పెడతాను, వడ్డీ తీసుకొచ్చి పెడతాను, లోన్ తీసుకొచ్చి పెడతాను మాత్రం ఖచ్చితంగా నాట్ అడ్వైజబుల్ అయితే. మీరు సొంత డబ్బుతోనే కొనండి, వెయిట్ చేయండి, లాభం వస్తే తీసుకోండి, అయిపోతే వెయిట్ చేయండి.